యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మన ఇంట్లో కుక్కలు లేవు, అది పక్కన పెడితే పార్సిల్ బయట పెట్టమని రాయడం ఏంటి? ఇక్కడ రాసినట్టే బిర్యానీ పార్సిల్ ప్యాకెట్లు ఇక్కడ ఉండడం ఏంటి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమవుతుందా మనోడా? అసలు ఇది ఎవరి పని? భార్య నన్ను ఒప్పుకుంటే ఈయనకి ఆస్తి ఏదో తరిగినట్టు పోజులు కొడుతున్నాడు. బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటారా? పెట్టండి పెట్టండి, అది మీ చేతికి ఎలా వస్తుందో నేను చూస్తా. గుండమ్మ పని. గుండమ్మ? గుండమ్మ? గుండమ్మ నా మనవరాలు ఏం చేసింది మనోడా? రాత్రి భోజనం దగ్గర నాతో గొడవ వేసుకుంది. నువ్వు పెట్టేదేంటి, బయట నుంచి పార్సల్ తెప్పించుకుంటాను అన్నాను. కానీ ఇది భార్యాభర్తల మధ్య ఉన్న సరసం అన్నమాట. ఇదిగో నా మనవరాలు నేను భలే ఆట పట్టించింది మనవడా. ఎంత మోసం చేసావు గుండమ్మ. ఇది ఆట పట్టించడం కాదు, కట్టుకున్న వాణ్ణి అవమానించడం. ఎంత పొగరు కాకపోతే ఇలా చేస్తుంది? పంతాలు పట్టింపులు ఉంటే ఎక్కడైనా చూసుకోవాలి కానీ ఇలా ఆకలితో కడుపు మాడుస్తుందా? నువ్వు ప్రతిదానికి సైలెంట్గా ఉంటే అది ఇంకా ఎక్కువ చేస్తుంది. దాన్ని ఊరికే వదిలిపెట్టదు బావగారు. మొగుడు కడుపు మాడిస్తే వీపు విమానం మోత మోగుతుందని దానికి తెలియాలి. ఆప్తారా? తను నా కడుపు మార్చిందని మీతో చెప్పానా? కాదు, మీరు తప్పించుకున్న ఫుడ్ తనకి కౌంటర్గా గిఫ్ట్ ఇచ్చానని తను నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. రాత్రి తను వంట చేసి పెట్టింది. తనేంటో నాకు తెలుసు, నేనేంటో తనకు తెలుసు. మా ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో మా ఇద్దరికే తెలుసు. మీరు ఇంటర్ఫేర్ కాకండి. రెచ్చగొడితే వెళ్ళి గుండమ్మతో గొడవ పడతాడనుకుంటే ఆది ఇలా మాట్లాడుతున్నాడు. కన్న తల్లి చేతికి వాతలు పెట్టిందని ఎక్కిస్తేనే ఏమీ పట్టించుకోలేదు. నువ్వు నేను చెప్తా వింటాడా? నాకెందుకో గుండమ్మ ఈతగాణ్ణి పైట కొంగు కట్టేసుకుందేమోనని అనుమానం.
మ్యూజిక్ ఎందుకు ఆఫ్ చేశారు? నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నేనిప్పుడు డాన్స్ చేసే మూడ్ లో ఉన్నాను. నేను నిన్ను 4 తన్నే మూడ్లో ఉన్నాను. ప్లీజ్ కళాకారుల్ని మీ మాటలతో బాధించకండి. పాట పెట్టండి, నేను డాన్స్ చేయాలి. పాట పెట్టడం కాదు, నీ ఒంటి మీద వాతలు పెడతాను. హద్దు దాటుతున్నారు. వద్దు, పాట పెట్టి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తుందా? వస్తే ఏం చేస్తావా? కొడతావేంటి నన్ను? కొడతావా ఏంటే? నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా తిరిగి నిలబడ్డావు. ఇటు తిరుగు. వద్దు. తిరగమంటున్నాను కదా, మళ్ళీ మళ్ళీ వద్దని ఫోజు. తిరుగు. వదుగుండు. వద్దు. వద్దు. వదుగుండు. ఏరా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? రానా అంటే నువ్వు గూకుండు. గుండు అన్నావంటే గుండు పగిలిపోద్ది. ఏంటా పిలుపు? నా పేరు గుండు కాదు. మరి గుర్తుపట్టలేదా నన్ను? చంద్రముఖి చెల్లిని, భానుమతికి అక్కండ్రా. అంటే పేరు మార్చుకొని నువ్వు మళ్ళీ వచ్చావాక? ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే అక్క, నువ్వు నవంతే లేకొచ్చేసానక్క. నిన్ను భార్యగా ఒప్పుకోలేను, ఫ్రెండు అని గుండమ్మని బాధ పెడుతున్నావంట. అది నీతో చెప్పిందా? నాకు అన్నీ తెలుస్తాయిరా. ఫ్రెండ్ అంటే షేరింగ్, భార్య అంటే కేరింగ్ అని డైలాగులు కొడుతున్నావంట. ఆ డైలాగ్ నాది కాదు, గుండమ్మది. పెళ్ళాల్ని బాధ పెట్టకపోతే నిద్ర పట్టదారా మీ మగజాతికి? నువ్వు పొరపాటు పడుతున్నావు అక్క. దాన్ని నేను బాధ పెట్టడం కాదు, అదే నన్ను ఆడేసుకుంటుంది. రాత్రి అది వంట చేయను అంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఫుడ్ ఇంట్లోకి రాకుండా బయట బోర్డు పెట్టి నన్ను మోసం చేసింది తెలుసా? బయట బోర్డు పెట్టిందా? నీకైతే వండి పెట్టింది కదా. చేపల పులుసు వండి పెట్టింది. మరింకేంటి? ఆ విషయం తెలిసి ఇప్పుడు గుండమ్మని కొట్టడానికి వచ్చావా? దానికి నీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండగా నేను ఎందుకు కొడతాను? ఉత్తనే ఇలాంటి పని ఎందుకు చేసావని సరదాగా అడగడానికి వచ్చాను, అంతే. అడుగుతావా? అడగను. ఎందుకు? ఏదో నన్ను ఆట పట్టించడానికి అలా చేసింది పాపం. ఈ మాత్రానికి అవసరమా? నేను అక్క, నువ్వేదో డాన్స్ మూడ్లో ఉన్నట్టున్నావుగా, కంటిన్యూ చేయి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తానే. బాయ్ అమ్మా. అక్క పాపం భయపడ్డట్టున్నారైనా. మరి దాన్ని ఎలా చేస్తావు? కామాక్షి, కామాక్షి, కామాక్షి. ఎవరండి మీరు? నేను కామాక్షి ఫ్రెండునమ్మా. కామాక్షి లేదా? ఎందుకు లేదు? కామాక్షి, కామాక్షి, నీకోసం ఎవరో వచ్చారే. వస్తున్నా. ఎవరు? హే నిర్మలా, ఏంటే సడన్ గా వచ్చావు? ఏం లేదే. అత్తయ్య, ఈవిడ నా ఫ్రెండ్ నిర్మల. తను లోకేశ్వరి కదా? అవునే, మా చిన్నోడి భార్య. వీళ్ళ పెళ్లికి వచ్చావు కదా నువ్వు. అవునవును, వచ్చాను.
బావున్నావా? బావున్నాను. కూర్చో, రావే, కూర్చో. గుండమ్మా, గుండమ్మా, వస్తున్నానత్తయ్య. మార్నింగే వచ్చావా? ఆహా. ఏంటత్తయ్య? ఇగో మా ఫ్రెండ్ వచ్చింది, అందరికీ కాఫీలు తీసుకురా. నమస్కారం. నమస్తే అమ్మా. సారీయే, మా పిల్లల పెళ్లికి మీరొచ్చారు, కానీ మీ అమ్మాయి పెళ్లికి మేము రాలేకపోయాం. దాని పెళ్లికి రాలేకపోయానని నువ్వు ఫీల్ అవుతున్నావు. దానికి అసలు ఆ పెళ్ళెందుకు చేశానని నేను ఫీల్ అవుతున్నాను. అదేంటమ్మాయి అలా అంటున్నావు? ఏం చెప్పమంటారండి, అన్నీ తెలిసి కూడా గోతులో పడ్డట్టయింది మా పరిస్థితి. చేజేతులారా దాని జీవితాన్ని నాశనం చేసినట్టయింది. ఎటు మీ ఫ్యామిలీ లాయర్ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడి ఏం చేస్తే బావుంటుందో సలహా అడిగితే బెటర్ అని నీ దగ్గరకొచ్చానే. అసలేమైందే? కుర్రోడు మంచోడు కాదా? మీ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఈ రోజుల్లో కట్టుకున్న పెళ్ళాన్ని ఏడిపించడం ఫ్యాషన్ అయిపోయింది కుర్రాళ్ళకి. నాలాంటిది దొరికితేనా అప్పుడు పెళ్ళామంటే ఏంటో తెలుస్తుంది. అతని గురించి మాట్లాడుకోవడం అనవసరం. నాకు మనసు విరిగిపోయిందే. ఇక నా కూతుర్ని కాపురానికి పంపదలుచుకోలేదు. విడాకులిచ్చి పారేస్తే గాని వాడికి రోగం కుదరదు. తీసుకోండి, తీసుకోండి. విడాకులు ఇవ్వటం మీ అమ్మాయికి ఇష్టమేనా మరి? చిన్నపిల్ల, ఎప్పుడేం చేయాలో దానికేం తెలుసు. నా మట్టుకు నాకు అతను అల్లుడుగా పనికిరాడు. అయితే వెంటనే మన లాయర్ గారికి కబురు పంపించి రమ్మని చెప్పండి అత్తయ్య. వీళ్ళకి విడాకులు కావాలని ఒక నోటీస్ ఇప్పిద్దాం. అంటే విడాకులిస్తామనేసరికి భయపడ్డాడో, దారిలోకొచ్చి మేం చెప్పినట్లు వింటే సరే సరి, లేదా వాడి దారిన వాడి పోతాడు. అప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటండి? గుండమ్మా, ఈ విషయాలన్నీ నీకెందుకే? అత్తయ్య, ఆవిడ మీ ఫ్రెండ్ అంటే మనకు మన కుటుంబానికి కావాల్సిన వాళ్ళనే కదా. కాబట్టే వారికి కష్టం వస్తే అత్తయ్య గారిని వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు కష్టాన్ని పోగొట్టడానికి చూడాలి, కానీ ఇంకా కష్టాల్లోకి నెడతానంటారేంటి? ఏంటే నువ్వు మాట్లాడేది? ఆవిడ తన కూతురికి అల్లుడితో విడాకులు ఇప్పించాలి అనుకుంటుంది. లాయర్ సాయం కావాలి అంటే మీ అత్త చేస్తాను అంటుంది. ఇందులో సాయం చేయడం ఉంది గాని కష్టాల్లోకి నెట్టడం ఏముంది? పెళ్ళైన ఒక జంటను విడగొట్టడం అంటే కష్టం కాక ఆనందమా? చూడమ్మా, అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏ తల్లైనా తన కన్న కూతురు జీవితాన్ని పాడు చేయాలనుకుంటుందా? ఈ మాట చెప్తున్న మీరే ఎందుకు మరి తప్పుగా ఆలోచిస్తున్నారు? మేమందరం తప్పుగా ఆలోచించటం కాదు, ఆ పిల్లకొచ్చిన కష్టమేంటో నీకు అర్థం కాక నువ్వే మధ్యలో దూరి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అసలు ఆ అమ్మాయికొచ్చిన కష్టమేంటో మీకు పూర్తిగా తెలుసా అత్తయ్య? తెలుసా అంటే? వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా, ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదని, తన కూతుర్ని ఇక కాపురానికి పంపించను అని. ఆ అబ్బాయి నచ్చాల్సింది ఈ అమ్మాయికా లేకపోతే వాళ్ళ అమ్మకా? ఆ అబ్బాయికి పెద్దవాళ్లంటే గౌరవం ఉండదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. ఏదో ముఖస్తుతికి పలకరించి వెళ్ళిపోతాడు. అత్తగారినైనా నాతోనే అలా ఉంటే ఇక నా కూతురికి ఏం విలువిచ్చుంటాడో నాకు తెలీదా? మీ అల్లుడు తనని బాగా చూసుకోవట్లేదు అని మీ అమ్మాయి మీతో చెప్పిందా? ఇదో తింగరమాలోకం. చెబితే ఎవరేమనుకుంటారో అని ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోయి బయటకు చెప్పుకోలేకపోతుంది. ఇంట్లో వాళ్ళ అమ్మకు సేవ చేయాలంట, ఆడబిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలంట. వాళ్ళ ఇంటిళ్ళ పాదికి సేవ చేయడానికి కన్నానా నా కూతుర్ని? వాళ్ళకు సపర్యలు చేయడానికి కాపురానికి పంపించాలా నా కూతుర్ని?
ఇది మరీ విడ్డూరమే. కట్టుకున్న వాడికి సేవలంటే తప్పదు కాబట్టి చేస్తాం. ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేయాలంటే ఎలాగే? మరే ఆడది అంటే బానిస అనుకుంటున్నారు ఈ మగాళ్ళు. ఇదే మాట కోడళ్ళవైనా మేం కూడా మీతో అంటే ఎలా ఉంటుంది అత్తయ్య? అత్త మామగారులని ఆడబిడ్డల్ని చూసుకోవడం కోడలి బాధ్యత అవుతుంది, కానీ బానిసత్వం ఎందుకవుతుంది అత్తయ్య? ఏమ్మా, మీ ఆయన నిన్నెప్పుడైనా తిట్టాడా? లేదండి. పోనీ తాగుచ్చి నిన్నెవైనా కొట్టాడా? ఆయనకు అలాంటి చెడు అలవాట్లు లేవండి. పోనీ ఎప్పుడైనా మీ ఆయన నిన్ను దగ్గరికి పిలిచి నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను భార్యగా చూడలేకపోతున్నాను అని చెప్పాడా? ఆయన నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదండి. మరింకేంటి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ పెద్దవాళ్ళు బలవంతం మీద నీ మెడలో తాళి కట్టాను అనే భర్తలు కూడా ఈ లోకంలో ఉన్నారు. అలా మాట్లాడగానే ఆడవాళ్లగా మన మనసుకి ఎంత బాధనిపిస్తుంది. బాధేసిందని బంధాన్ని కాదనుకుంటామా? అలా అని వాళ్ళు ఎలా ప్రవర్తించినా తల ఉంచుకుని ఉండాలా? భర్త ముందు భార్య తల వంచడం అంటే అది తగ్గడం కాదండి, ఆ భర్తకి బంధానికి విలువ ఇవ్వడం. వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టండి. మన మెడలో కట్టిన మాంగళ్యానికి మన ప్రాణానికి కలిపి ముడిపడింది కాబట్టి. ఏంటే లెక్చర్లు ఇస్తున్నావు? నేనేం లెక్చర్లు ఇవ్వడం లేదు. ఆహాలకు పోయి మీరంతా కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్తున్నాను. ఏంటి మేమా? అవునత్తయ్యా, ఈవిడ మాట్లాడిన దాంట్లో మీతో చెప్తున్న దాంట్లో నాకు అర్థమైంది. ప్రాబ్లం ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి భర్తకి కాదు, ఈవిడికి అల్లుడికి. నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, అందుకే అల్లుడు నాకు నచ్చడం లేదు అంటోంది. ఎప్పుడో చుట్టపు చూపుగా వాళ్ళింటికి వెళ్ళొచ్చేది మీరు, కానీ ఎప్పుడూ అతనితో కలిసి ఉండేది మీ అమ్మాయే. మీ అల్లుడు మీ అమ్మాయికి విలువ ఇవ్వకపోతే బాధపడాలి, కానీ మీకు గౌరవం ఇవ్వనంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదండి. ఏమ్మా, ఈ పెళ్లి నువ్వు ఇష్టపడి ప్రేమించి చేసుకున్నావా? లేదండి, మా అమ్మ వాళ్ళు చూసిన అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ రోజు సంబంధం మీకు నచ్చి పెళ్లి చేశారు, మరి ఇవాళ అల్లుడు మీకు నచ్చలేదని విడాకులు ఇచ్చేస్తాం అంటున్నారు. అంటే మీ నిర్ణయాలు తప్ప మీ కూతురి ఇష్టాలు ప్రేమలతో మీకు పని లేదా? చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు. నీ జీవితానికి ఏది మంచో ఏది చెడో నువ్వు ఆలోచించుకోలేవా? చూడమ్మా, నీ భర్త నిన్ను ప్రేమించకపోతే బాధపడు. నిన్ను దూరం పెడుతుంటే ఎందుకు దూరం పెడుతున్నావని ఫైట్ చేయి. అప్పుడు కావాలంటే పెద్దవాళ్ళ సాయం తీసుకో. అంతేకాని అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు అని ప్రతిదానికి తలాడిస్తూ పోతే వాళ్ళందరూ బానే ఉంటారు, మధ్యలో నాశనం అయ్యేది నీ జీవితమే. మావయ్య గారు, అది లేదమ్మా, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. ఏమ్మా నిర్మల, అన్నయ్య గారు, ఇంకా నీకు రెస్పెక్ట్ పిచ్చి పోలేదా? ఒకనాడు నా భర్త నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని నా దగ్గరకొచ్చి నానా గొడవ చేశావు. పాపం మా వాడు మంచివాడు కాబట్టి కాపురాన్ని నలుగురిలో పెట్టుకోవడం ఇష్టం లేక సర్దుకుపోయాడు. ఇప్పుడు అదే రెస్పెక్ట్ కోసం నీ కూతురు జీవితంతో కూడా గొడవ పెట్టుకోవడానికి రెడీ అయ్యావా? అంటే అన్నయ్య గారు, అది నా కూతురు ఏడుస్తూ మా ఇంటికి వచ్చేసరికి తట్టుకోలేక విడాకులు ఇప్పించేసి
నీ కూతుర్ని నీ దగ్గరే పెట్టుకుందాం అనుకున్నావా? భార్యాభర్తలన్న తర్వాత చిన్నపాటి గొడవలు, మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి. సమస్య ఏంటో తెలుసుకొని సమస్యని పరిష్కరించడానికి మందు వెయ్యాలి, కానీ సమస్యను పెంచడానికి ఆజ్యం పోయకూడదమ్మా. వెళ్ళి అమ్మాయిని అబ్బాయికి అప్పగించి మంచి మాటలు చెప్పిరా. అలాగే అన్నయ్య గారు, వస్తానే. రావే. మామయ్య గారు, మీకు కాఫీ తీసుకొస్తాను. ఆవిడ బుద్ధి లేకొస్తే తగుదునమ్మా అని సలహాలు ఇవ్వడానికి తయారయ్యారా? మేమేం చెప్పలేదు మావయ్య గారు.